అందరికీ నమస్కారం అండి. అమ్మ కుటీస్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో భక్తితో వేడుకుంటే వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే సరిపోతుంది. మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజున తప్పక చేయాల్సింది తోర పూజ. ఈ తోర పూజ చేస్తేనే మనం ఈ పూజ చేసిన ఫలితం అనేది పొందుతాము. మరి ఈరోజు తోరాన్ని ఎలా కట్టుకోవాలి, ఎన్ని ముడులు వేయాలి అన్నది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ముందుగా అయితే మనం తెల్లటి దారాన్ని తీసుకోవాలి. ఈ తెల్లటి దారాన్ని 9 వరుసలైతే తీసుకోవాలి. దానికి పసుపు మొత్తం కూడా రాయాలి. పసుపు అనేది అక్కడక్కడ రాయడం కాకుండా పూర్తిగా తెల్లదారం కనబడకుండా మొత్తం పసుపు అనేది మొదలు నుంచి చివరి వరకు దారానికైతే మొత్తం రాయాలి. దారానికి మొత్తం పసుపు రాసిన తర్వాత 9 ముడులు అంటే 9 పూలను తీసుకొని 9 ముడులైతే వేసుకోవాలి. ఈ ముడులు ఎలా అంటే సపరేట్గా ఒక్కొక్కటి ఉండాలి. మనం పూలమాల అల్లినట్టు మొత్తం అల్లకూడదు. ఒక్కొక్క ముడి కూడా సపరేట్గా ఉండాలి. ఇలా మనం మొత్తం 3 తోరాలైతే తయారు చేసుకోవాలి. ఒకటి మనం పూజ చేసే వాళ్ళు కట్టుకోవడానికి, ఇంకొకటి అమ్మవారి దగ్గర పెట్టడానికి, ఇంకొక తోరణం ఏంటంటే పెద్ద ముత్తైదు అంటే మన ఇంటికి వాయనానికి పిలుస్తాం కదా, అందులో వాయనం ఇచ్చేటప్పుడు పెద్ద ముత్తైదుకి ఈ తోరాన్ని పెట్టి వాయనమిస్తే చాలా మంచిదన్నమాట. ఇలా మనము 3 తోరాలైతే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా మనము 3 తోరాలు తయారు చేసిన తర్వాత ఒక్కొక్క తోరానికి కూడా ముడి దగ్గర మనము కుంకుమ బొట్టు పెట్టాలి. అంటే 9 బొట్లయితే పెట్టాలి. ఆ బొట్ల పైననే అక్షంతలను కూడా వేసుకోవాలి. ఇలా మనము అమ్మవారి దగ్గర తోరం పెట్టి బొట్టు పెట్టి అక్షంతలు వేసేటప్పుడు మంత్రాలను కూడా చదువుతూ వేయాలి. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి ముడి దగ్గర కుంకుమ అక్షంతలు వేసి కమలాయే నమః ప్రథమ గంధిం పూజయామి, రెండో దాని దగ్గర రమాయే నమః ద్వితీయ గంధిం పూజయామి, మూడో దాని దగ్గర లోకమాత్రే నమః తృతీయ గంధిం పూజయామి. ఇలా ఒక్కొక్క ముడి దగ్గర కుంకుమ అక్షంత వేసేటప్పుడు ఒక్కొక్క మంత్రాన్ని చదువుతూ చేయాలి. విశ్వజనన్యే నమః చతుర్థి గ్రంథిం పూజయామి, మహాలక్ష్మే నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్ది తనయాయే నమః షష్టమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి, చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి, శ్రీ వరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఇలా 9 ముడుల దగ్గర పూజ చేసుకోవాలి. ఆ తర్వాత పూజ చేసిన తోరాన్ని మన చేతికి కట్టుకునేటప్పుడు మీ భర్త పక్కనుంటే భర్తతో కట్టించుకుంటే చాలా మంచిది. మరి చేతికి కట్టుకునేటప్పుడు పద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధం చ మమ సౌభాగ్యం దేహిమే రమే అని మంత్రాన్ని చదువుకుంటూ మన కుడి చేయికైతే కట్టుకోవాలి. ఇలా తోరాన్ని కట్టించుకున్న తర్వాత వ్రతకథ అంటే చేతిలోకి అక్షంతలు తీసుకొని వ్రతకథ చదువుకోవాలి. వ్రతకథ చదివేటప్పుడు చేతికి మాత్రం తోరం తప్పనిసరిగా ఉండాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ అయితే తెలియజేయండి. అలాగే తోరం ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అన్నది తెలుసుకున్నాం కదా. వరలక్ష్మి వ్రతం రోజు కలశం ఎలా పెట్టాలి, కలశం ఆనవాయితీ లేని వాళ్ళు ఏం చేయాలి, అలాగే వాయినం అమ్మవారికి ఎలా ఇవ్వాలి, ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఎలా ఇవ్వాలి, అలాగే వరలక్ష్మి పూజా విధానం అన్నిటిని గురించి కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఎవరికైనా నచ్చితే చూడండి. మరి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనం కలుద్దాం.